బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజధాని అమరావతిలో సెకండ్ పేజ్ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అమరావతి, తుళ్లూరు మండలాల పరిధిలో 16,666 ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 16,562 ఎకరాల పట్టా భూమి, 104.01 ఎకరాలు అసైన్డ్ భూములు సమీకరించనుంది. ఇక మరో 3,828 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రక్రియ ప్రారంభించింది. అమరావతి మండల పరిధిలోని వైకుంఠపురం, పెద్దమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, లేమల్లె గ్రామాల్లో భూములు సమీకరించనున్నారు. తుళ్లూరు మండల పరిధిలో వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెద్దపరిమి గ్రామాల్లో భూ సమీకరణ జరగనుంది. ప్రభుత్వ ఆదేశాలతో ఆయా గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తూ రైతుల సందేహాలను సిఆర్డీఏ అధికారులు తీరుస్తున్నారు. ఇక గ్రామాల్లో సిఆర్డీఏ యూనిట్ల ఏర్పాట్లు అవుతున్నాయి. అయితే సమీకరణపై రైతులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి గెజిట్ వస్తే బాగుంటుందని చెప్తున్నారు. ఇక దాంతో పాటు వార్షిక కౌలు, జరీబు ప్యాకేజీ కావాలని అడుగుతున్నారు. రిటర్నబుల్ ఫ్లాట్లు ఎక్కడ ఇస్తారో, ఎప్పటిలోగా ఇస్తారో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే అసైన్డ్, ఇనాం భూముల గురించి కూడా మరింత స్పష్టత కోరుతున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. ఇక అమరావతి రైతులు కూడా అధికారులను కొంత సమాచారం అడుగుతున్నట్లు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్ శ్రావణి, ప్రజా రాజధాని అమరావతి నిర్మించేందుకు సెకండ్ ఫేజ్ లో మరొక 16,000 ఎకరాల భూమిని అయితే ప్రభుత్వం సేకరించబోతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని రకాల నోటిఫికేషన్లు కూడా విడుదల చేసింది. అయితే భూ సమీకరణకు సంబంధించి ఇప్పటికే ప్రక్రియను కూడా 7 గ్రామాల్లో ప్రారంభించింది. 7 గ్రామాల్లో కూడా అన్ని విలేజ్ల్లో సిఆర్డీఏ స్థానిక కార్యాలయాల్ని ఏర్పాటు చేశారు. అధికారులందరూ కూడా 7 గ్రామాల్లో ప్రతిరోజు కూడా అందుబాటులో ఉంటారు. సో ఎవరైతే రైతులు ఉన్నారో, అంటే ముందుగా ఒక నోటిఫికేషన్ సిఆర్డీఏ రిలీజ్ చేస్తుంది. దాని ప్రకారం అంటే ఈ గ్రామంలో పలానా భూమిని తీసుకుంటున్నామని చెప్పి ఆ నోటిఫికేషన్ లో ఉంటుంది. రైతులందరూ కూడా వాళ్ళకి ఏవైనా సందేహాలు ఉంటే వాళ్ళ గ్రామంలో ఏర్పాటు చేసిన సిఆర్డీఏ కార్యాలయంలో అధికారులకు వచ్చి వాళ్ళకున్న ఆ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. లేదా ఏదైనా అభ్యంతరాలు ఉంటే వాటికి కూడా వాళ్ళకి తెలపచ్చు. సో 30 రోజుల తర్వాత సరిహద్దులు, విస్తీర్ణాన్ని సిఆర్డీఏ అధికారులు నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఎవరైతే భూమి ఇచ్చేందుకు అంగీకరిస్తారో రైతులు, వాళ్ళ దగ్గర నుంచి భూమిని ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతుల దగ్గర నుంచి సిఆర్డీఏ తీసుకుంటుంది. ఆ తర్వాత ఆ సిఆర్డీఏ చట్టం, ఆ రూల్స్ ప్రకారంగా ఈ భూమిని తీసుకుంటారు. కాబట్టి ఆ రిటర్నబుల్ ఫ్లాట్స్ కానీ అలాగే మిగతా అదర్ బెనిఫిట్స్ కానీ రైతులకు ఇచ్చేందుకు ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియలను కూడా ఆ గ్రామంలోనే చేస్తారు. సో దానికి సంబంధించి కూడా ఆ స్థానికంగా ఏర్పాటు చేసిన ఆ సిఆర్డీఏ కార్యాలయాలు చేసేందుకు అందరు అధికారులు కూడా అక్కడే స్థానికంగా ఉంచేందుకు సిఆర్డీఏ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసింది. సో ఫైనల్ గా సిఆర్డీఏ నోటిఫికేషన్ ఇస్తుంది. ఆ నోటిఫికేషన్ లో 7 గ్రామాలకు సంబంధించి ఎంతెంత విస్తీర్ణంలో ఏ సర్వే నెంబర్స్ లో భూమిని తీసుకోబోతున్నట్టు క్లియర్ గా ఇస్తుంది. ఇంకా అదే ఫైనల్ అన్నమాట. అయితే ఇక్కడ మరో విషయం మాట్లాడుకోవాలి. ఎవరైతే రైతులు ఇనాం భూములు కలిగి ఉంటారో, అదేవిధంగా వక్ఫ్ అసైన్డ్ భూములు కలిగి ఉంటారో వాళ్ళు మొదటి నోటిఫికేషన్ ఇచ్చిన 15 రోజుల్లోపు అధికారులకు అభ్యంతరాలు తెలపాల్సి ఉంటుంది. దాని తర్వాత ఎందుకంటే వీటికి కొంచెం డెప్త్ గా అధికారులందరూ కూడా పరిశీలించాల్సి ఉంటుంది. కాబట్టి 30 రోజుల్లోపు ప్రక్రియను పూర్తి చేయాల్సిన నేపథ్యంలో ఆ 15 రోజుల్లోపు ఈ భూములు కలిగి ఉన్న రైతులందరూ కూడా అక్కడ అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మొత్తంగా 6 నెలల్లో 3 నోటిఫికేషన్లు ఇస్తారు. ఇంకా 3 నోటిఫికేషన్ ఫైనల్ నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ తో ఇంకా ఆ ల్యాండ్ పూలింగ్ సంబంధించిన ప్రక్రియ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఫైనల్ గా ఆ నోటిఫికేషన్ ఉన్న ఆధారంగా ల్యాండ్ పూలింగ్ అనేది పూర్తిగా జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ రైతు భూమి ఇవ్వడానికి 7 గ్రామాల రైతులు సిద్ధంగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల బెనిఫిట్స్ గురించి రైతులు ప్రభుత్వంతో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఫేజ్ 1 లో ఇచ్చిన బెనిఫిట్స్ నే ఇప్పుడు ఫేజ్ 2 లో కూడా ఇస్తామని గవర్నమెంట్ చెప్తుంది. కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరే. కాబట్టి ఆ వార్షిక కౌలు ఏదైతే ఉందో దానికి సంబంధించి అప్పుడు 30,000 స్టార్టింగ్ లో ఇచ్చేవారు. ఇప్పుడు అదే కౌలు ఇక్కడ ఇస్తారేమో అన్న అనుమానంతో రైతు దాన్ని ఆలోచన కాకుండా ఇప్పుడు ఫేజ్ 1 లో రైతులకు 50,000 ఇస్తున్నారు. కాబట్టి దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నారు. అదేవిధంగా మెరుగైన ప్యాకేజ్ ఇవ్వాలని కూడా కోరుతున్నారు. జూలై నెలలో ఈ ఫేజ్ 2 కి సంబంధించి గ్రామ సభలు నిర్వహించారు. అప్పుడు కూడా ఇదే విషయాన్ని కోరారు.
ఇప్పుడు కూడా ఇదే విషయాన్ని కోరుతున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలు అటు శ్రావణ్ కుమార్ కానీ అదేవిధంగా మిగతా చదుకూరుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కానీ ఆ గ్రామ రైతులతో సమావేశమయ్యి ప్రసాద్, అధికారులు రైతులకు ఎప్పటిలోగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఓవైపు రిటర్నబుల్ ఫ్లాట్లు అసలు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పాలని కూడా రైతులు చెప్తున్నారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? రైట్, దీనికి సంబంధించి రైతుల్లో కొంత కన్ఫ్యూజన్ ఉంది కాబట్టి ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులు ఇద్దరు ఎమ్మెల్యేలతో కూడా ఎమ్మెల్యేలు రైతులతో భేటీ అవుతున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి అన్ని రకాల ప్రాబ్లమ్స్ అన్ని కూడా గవర్నమెంట్ ముందు ఉంచుతామని కూడా చెప్తున్నారు. ఆల్రెడీ మంత్రి ఎంట్రాయి అనే గ్రామంలో ఆల్రెడీ మంత్రి నారాయణ కూడా పర్యటించిన పరిస్థితి కూడా ఉంది. సో దీని గురించి పూర్తి స్థాయిలో కొంత క్లారిటీ కావాలని అడుగుతున్నారు. పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చాక భూములు ఇవ్వడానికి సిద్ధమని చెప్పి రైతులు చెప్తున్న పరిస్థితి అమరావతి ప్రాంతంలో ఈ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పోలింగ్ సంబంధించిన ప్రాంతంలో కనిపిస్తుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.